వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ గుమ్మడికాయల దొంగ. ఒక గ్రామంలో గుమ్మడికాయల వ్యాపారి ఒకడు ఉండేవాడు. అతను తాను పండించిన గుమ్మడికాయలను మధ్యవారికి అమ్మక బండి మీద తీసుకుపోయి గిరాకీ బాగా ఉండే దూర గ్రామాల్లో అమ్మి సొమ్ము చేసుకునేవాడు. ఒకనాడు అతను అలాగే బయలుదేరి తన గుమ్మడికాయల బండితో సహా ఉదయగిరి ప్రాంతంలో ఉన్న ఒక గ్రామం చేరుకున్నాడు. చీకటి పడుతూ ఉండడం చేత అతను ఆ రాత్రి ఎక్కడైనా విశ్రాంతి తీసుకుని తెల్లవారే ప్రయాణం సాగిద్దామనుకున్నాడు. ఇలా అనుకుంటూ అతను బండిని గ్రామంలోకి తోలుకుపోతూ ఉండగా ఒక ఇంటి ముందు నిలబడి ఉన్న ఆసామి అతన్ని నిలిపి ఏ ఊరు, ఏం పేరు, ఏం పని అని మామూలు ప్రశ్నలు వేశాడు. గుమ్మడికాయల వ్యాపారి తన గొడవంతా చెప్పుకొని ఆ రాత్రి తనకు బస కావాలన్నాడు. దానికేం భాగ్యం, ఈ రాత్రికి మా ఇంట బస చేయి అన్నాడు శరభయ్య అనే ఆ ఆసామి. ఆయన బండి విప్పించి గుమ్మడికాయలు వసారాలో పెట్టించి ఎడ్లకు గడ్డి నీరు పెట్టించి వ్యాపారికి సుఖంగా భోజనం పెట్టి అతను పడుకునేందుకు ఏర్పాటు చేశాడు. వ్యాపారి శరభయ్య ఆదరాన్ని కోనియాడి ప్రయాణంతో బడలికి ఉండటాన పడుక్కుంటూనే గాఢ నిద్రపోయాడు. అతను మర్నాడు లేస్తూనే శరభయ్యకు కృతజ్ఞతాపూర్వకంగా కొన్ని గుమ్మడికాయలు ఇద్దామనుకుని వసారాలోకి వెళ్ళి చూసేసరికి గుమ్మడికాయల్లో సగమే ఉన్నాయి. అతడికి మహోపకారం చేశాడనుకున్న శరభయ్య అతను మోసం చేశాడని స్పష్టమైంది. వ్యాపారి మండిపడుతూ, శరభయ్య, నమ్మబలికి ఇంత మోసం చేస్తావటయ్యా, నువ్వేమో ధర్మాతుడు అనుకున్నాను, నా గుమ్మడికాయలు కాజేస్తావా అని ఆవేశపడ్డాడు. శరభయ్య ఏమాత్రం తీసిపోక, నీకేమైనా బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా? తిన్న ఇంటికే కన్నం వేసినట్టు నా వల్ల ఉపకారం పొంది నాకు దొంగతనం అంటగడతావా? చిచి, నీ వంటి వాణ్ణి చేరదీయడం నాదే పొరపాటు అంటూ రుసరుసలాడసాగాడు. మంచిగా నా గుమ్మడికాయలు నాకు ఇచ్చేయి, నా దారి నేను పోతాను అన్నాడు వ్యాపారి. ముందు బయటికి నడుస్తావా లేదా అంటూ శరభయ్య మీదికి వచ్చాడు. శరభయ్యతో మాట్లాడడం వృధా అనుకుని వ్యాపారి మిగిలిన గుమ్మడికాయలు బండి మీద వేసుకుని న్యాయాధికారి ఇంటికి వెళ్ళి అతడికి ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి వ్యాపారితో, నీ గుమ్మడికాయలు దొంగలించిన వాడు శరభయ్య అయితే వాటిని నీకు ఇప్పించడం పెద్ద సమస్య ఏమీ కాదు అని చెప్పి శరభయ్యని పిలుచుకురమ్మని మనిషిని పంపాడు. శరభయ్య వచ్చి న్యాయాధికారితో తాను నిర్దోషినని, ఈ వ్యాపారికి కిందటి రాత్రి ఆతిథ్యం ఇచ్చిన పాపానికి తన మీద దొంగతనం నేరం మోపుతున్నాడని, తనకి గుమ్మడికాయలు దొంగలించవలసిన దుస్థితి లేదని, తన దొట్లో కాసిన గుమ్మడికాయలు తన ఇంట బోలెడు ఉన్నాయని అన్నాడు. నువ్వు చెప్పిందంతా నిజమేనని నాకు తోస్తున్నది. అయినా నీ వల్ల నేరం జరగలేదు నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. అందుకని నువ్వు వెళ్ళి మీ దొడ్లో కాసిన గుమ్మడికాయ ఒకటి తీసుకురా అన్నాడు న్యాయాధికారి. శరభయ్య వెళ్ళాడు. అతను తిరిగి వచ్చే లోపుగా న్యాయాధికారి దానయ్య అనే వీధి నాటకాల వాణ్ణి వైద్యుడిని పిలిపించి ఏం చేయాలో వాళ్ళకి రహస్యంగా చెప్పి ఉంచాడు. శరభయ్య గుమ్మడికాయతో తిరిగి వచ్చాడు. న్యాయాధికారి వ్యాపారి బండి నుంచి మరొక కాయ తెప్పించి, దానయ్య, నువ్వు బాగా తెలిసిన వాడివి, ఈ రెండు కాయలు ఒకే జాతివా వేరువేరు జాతులవా అని అడిగాడు. రుచి చూస్తే గాని చెప్పలేను బాబుగారు అని దానయ్య ఒక చాకు తీసి శరభయ్య తెచ్చిన గుమ్మడికాయ నుంచి ఒక చిన్న ముక్క కోసి నోట్లో వేసుకుని నమిలి మింగి గిలగిలా తన్నుకుంటూ అరవసాగాడు. న్యాయాధికారి వైద్యుడి కేసు తిరిగి, శాస్త్రి గారు, దానయ్యకి ఏం వచ్చిందో చూడండి, సమయానికి దేవుడల్లే దగ్గర ఉన్నారు అన్నాడు. వైద్యుడు శరభయ్య తెచ్చిన గుమ్మడికాయను పరీక్షించి, ఇది విషం గుమ్మడికాయ కదండి, విరుగుడు వెయ్యాలి అంటూ దానయ్యను నడిపించుకుంటూ వెళ్ళాడు. న్యాయాధికారి శరభయ్య కేసు తిరిగి, శరభయ్య, ఇదా నువ్వు చేస్తున్న పని? విషం గుమ్మడికాయలు దొడ్లో పండించి జనాన్ని చంపదలిచా, ఇందుకు నీకేం శిక్ష వెయ్యాలి అన్నాడు. ఇది నా దొడ్లో కాసిన గుమ్మడికాయలు కాదు మహాప్రభో అని, విషం గుమ్మడికాయలని తెలిస్తే నేను కాజేయబోదును, వేసే శిక్ష ఏదో ఆ గుమ్మడికాయల వ్యాపారికి వెయ్యండి అంటూ కంగారులో తప్పును ఒప్పేసుకున్నాడు శరభయ్య. నువ్వు దొంగతనం చేశావని ఒప్పుకున్నావు కదా, దొంగలించిన వ్యాపారికి కాయలు ఇచ్చాయి, దొంగతనం చేసినందుకు ఈసారి నిన్ను జరిమానాతో విడిచిపెడుతున్నాను అని న్యాయాధికారి గుమ్మడికాయల వ్యాపారికి గుమ్మడికాయలు ఇచ్చి పంపించేశాడు. ఇది ఇవాల్టి కథ. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా కథలబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.